జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అదేదో పెద్దోళ్ళు సామెత చెప్తారు, ఓడెవడో మంగళవారం అన్నాడంట. అట్టగా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఒకసారి ఏనండి. న్యూస్ మాత్రం పిచ్చిగా ఉంటుంది, పిచ్చ కామెడీగా ఉంటుందా? ఓకేనా? 100% మీరు ఎంజాయ్ చేస్తారు ఈ న్యూస్ని. ఓకే, ప్రస్తుతం పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తంగా 8 దేశాలు పాల్గొన్నాయి. ఈ 8 దేశాల్లో 7 దేశాలు పాకిస్తాన్లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఆడడానికి అంగీకరించాయి. కానీ మన భారతదేశం మాత్రం అందుకు అంగీకరించాల. భారత్కు పాకిస్తాన్ బద్ధ శత్రువు. పైగా పాకిస్తాన్ ఏంది? తీవ్రవాద దేశం. పైగా పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థలకు మన భారత జట్టే టార్గెట్గా ఉండాలి. దీంతో భారత జట్టుపై దాడి జరిగే అవకాశం ఉండటంతో భారత ప్రభుత్వం తమ క్రికెట్ టీంను పాకిస్తాన్కు పంపించడానికి అయితే అంగీకరించాల. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చచ్చినట్టు ఈ హైబ్రిడ్ మోడల్కి అంగీకరించింది. అంటే భారత్ ఆడే మ్యాచ్లన్నిటిని కూడా పాకిస్తాన్లో కాకుండా దుబాయ్లో నిర్వహించేందుకు పాకిస్తాన్ అయితే ఒప్పుకోక తప్పల చచ్చినట్టుగా. సరే, ఇక ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ప్రారంభమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన 6 రోజులకే పాకిస్తాన్ జట్టు ఇంటి బాట పట్టింది. అంటే సెమీఫైనల్స్కు అర్హత సాధించలేకపోయిందన్నమాట. అందుకు ప్రధాన కారణం ఎవరయ్యా అంటే భారత్. మొన్న దుబాయ్లో జరిగినటువంటి ఈ భారత పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో భారతదేశం చిత్తుగా ఓడించింది. అట్టే అది కూడా ఇంకా 5 ఓవర్లు ఉండగానే మన భారత్ ఈ పాకిస్తాన్ స్కోర్ను చేజ్ చేసింది. అయితే పాకిస్తాన్ పైన భారత్ ఇంత తేలిగ్గా ఇంత అలవోకగా విజయం సాధిస్తారని చెప్పేసి ఎవరు కూడా భావించాల. మామూలుగా మీకు కూడా బాగా తెలిసి ఉంటుంది, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే పోటాపోటీగా ఉంటాయి, మామూలుగా ఉండవు. పాకిస్తాను భారత్కు గట్టి పోటీని ఇస్తుందని చెప్పేసి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా భారత్ పైన పాకిస్తాన్ గెలిచి తీరుతాయని చెప్పేసి పాకిస్తాన్కు మంచి బౌలింగ్ ఉండదని చెప్పేసి చాలామంది భావించినారు. కానీ మ్యాచ్లో ఏమైంది? అంతా రివర్స్ అయిపోయింది. భారత్కు పాకిస్తాన్ అసలు ఏ మాత్రం పోటీనే ఇవ్వలేక చతికిలు పడిపోయింది. అది బౌలింగ్లో అయినా కానీ బ్యాటింగ్లో అయినా కానీ. దీంతో పాకిస్తాన్కు ఘోర పరాజయం అయితే తప్పల. ఈ విషయం పైన పాకిస్తాన్ మీడియా ఒక వింత వాదన అయితే తెర మీదకి తీసుకొచ్చింది. ఈ న్యూస్లో ఇదే హైలైట్. అది ఏందయ్యా ఎంతకంటే, పాకిస్తాన్ పైన భారత్ గెలవడం కోసం మన భారతదేశం బ్లాక్ మ్యాజిక్ చేసిందంట. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏందో తెలిసిన? క్షుద్ర పూజలో 22 మంది క్షుద్ర మాంత్రికులతో భారత ప్రభుత్వం దుబాయ్లో క్షుద్ర పూజలు చేయించిందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తా, కొంచెం జాగ్రత్తగానండి, బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? అన్ని పాకిస్తాన్ మీడియా ఛానల్స్లో లాగానే డిస్కవరీ పాకిస్తాన్ అనే మీడియా ఛానల్లో కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. పాకిస్తాన్ పైన గెలుపు కోసం భారత బ్లాక్ మ్యాజిక్ చేసిందంట. ఇక ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి ఆ ఛానల్లో మరొక 4 సన్నాసులతో ఒక డిబేట్ చేస్తున్నటువంటి యాంకరు, ఓ మై గాడ్, 22 మంది క్షుద్ర మాంత్రికుల అంట. ఆవిడ గారు అదేందన్నట్టు మహానటి అన్నట్టు నటించడం మొదలుపెట్టింది. ఇక వెంటనే అక్కడ డిబేట్లో ఉండేటటువంటి ఇంకొక లపాకి సన్నాసి మాట్లాడతా, అవును 22 మంది క్షుద్ర మాంత్రికులు ఉన్నారు, నేను వాళ్ళ కళ్ళారా చూసినాను. ఈ 22 మంది క్షుద్ర మాంత్రికులు పాకిస్తాన్ ఆటగాళ్ల దృష్టిని మరల్చడానికి తీవ్ర ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఓడి మాట్లాడినాడు. ఇక అక్కడే ఉన్నటువంటి మరొక సన్నాసి మాట్లాడతా, అవును అందుకే భారత జట్టు పాకిస్తాన్లో ఆడడానికి వ్యతిరేకించింది. చూడండి, ఎందుకంటే పాకిస్తాన్ లాంటి నాగరికత కలిగినటువంటి దేశం ఈ క్షుద్ర మాంత్రికులను పాకిస్తాన్లోకి అడుగు పెట్టలేదు కదా, అందుకే భారత ప్రభుత్వం భారత జట్టును పాకిస్తాన్కి రానిలేదని చెప్పేసి ఓడి మాట్లాడినాడు. ఓడమ్మ, ఇంత కామెడీ వీళ్ళ దగ్గరే నేర్చుకోవాలేమో ప్రపంచం అంతా కూడా. ఇక వీళ్ళు మాట్లాడడం చూసి అక్కడే ఉన్నటువంటి మరొక మెంటలోడు మాట్లాడతా, అవునవును మీరు మాట్లాడేది అక్షరాల నిజమే, ఆ రోజు దుబాయ్ పిచ్ను పరిశీలించడానికి 8 మంది క్షుద్ర మాంత్రికులు కూడా గ్రౌండ్లోకి రావడం నేను చూసినాను. నేను వాళ్ళని వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నా ఫోన్లో ఈ లోపల ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ అయిపోయింది. ఓరే, ఛార్జింగ్ అయిపోయింది నీ ఫోన్లో కాదురా స్వామి, మీ పాకిస్తాన్ క్రికెట్ టీం వాళ్ళు ఉన్నారు కదా ప్లేయర్సా, వాళ్ళలో లేదు ఛార్జింగ్, ముందు వాళ్ళ పోయి అడుగు చాలు, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందంట ఫోన్లో. దీంతో నేను వాళ్ళని వీడియో తీయలేకపోయినాను, మీరు చెప్పినట్టు భారత్ నుంచి వచ్చినటువంటి ఆ క్షుద్ర మాంత్రికులే ఏదో చేశారని చెప్పేసి మాట్లాడినారు అందరూ కూడా. అది విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఈ పాకిస్తానీలంతా కూడా, ఓ మై గాడ్, అవునా, ఇంకానేమో వాళ్ళు మన పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు ఏమీ చేయలేదు, ఎట్లా వాళ్ళనైతే వదిలిపెట్టినారు, అయినా ఇలాంటి పాపిష్టి పనులకు మన దేశం ఎప్పుడు కూడా దూరంగా ఉంటుంది అంట.
అక్కడ ఉన్నటువంటి ఆ 5 మంది పాకిస్తానీలు కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటా ప్రపంచానికి మొత్తానికి కూడా మంచి కామెడీ విందునైతే పంచిపెట్టినారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఏమిరా స్వామి, అదే చెప్పేది పెద్దోళ్ళు మంగళవారం అన్నట్టు. వాళ్ళకు కాదు, వాళ్ళకి ఛార్జింగ్ లేదు, వాళ్ళకి పసలేదు, వాళ్ళకి దమ్ము లేదు. భారత్ను అంతెందుకు ఎవరి పాటికి వాళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎందుకురా స్వామి వాళ్ళతో పోయి ఆడటమే వచ్చా, వాళ్ళతో ఆడి ఓడిపోవడం ఎందుకు వచ్చా, మా పణాలు మా తీయడమే వచ్చా అని చెప్పేసి ఆ బ్లింకిట్ వాళ్ళు కూడా ఏదో ఒకటి మీరు పెట్టున్నారు ట్వీట్, ఏదో నాయన మీకు టీవీలు మేము డెలివరీ చేయలేము, మీరు ఓడిపోయినామని చెప్పేసి టీవీలు అన్నీ వగలగొడతారు, మీకు అందరికి మేమే డెలివరీలు చేసామని చెప్పేసి బ్లింకిట్ వాళ్ళు కూడా ఒకటి పెట్టున్నారు ట్వీట్. అది మీ బతుకులు, మీ బతుకులు చేయడా. మీకు ఎందుకురా క్రికెట్ అయ్యా ఆడిపోయి కాదు ఆ గోల్గుండ్లో అయ్యమన్నా ఆడుకోకుండా ఎందుకు మీ భారత్కు మీకు ఏమన్నా పోటీనా? ఈ పాసుగా అన్నారా. మిత్రులారా, ఈ న్యూస్ని కనుక మీరు ఎంజాయ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.